డియర్ ఫ్రెండ్స్, ఇవాళ ఒక వీడియో చూశాను నేను. ఎంత బాధ అనిపించిందంటే, వీడియో చూశాక ఒక ఫాదర్ ఫీలింగ్ ఎలా ఉండింది, ఒక ఏజ్ తర్వాత ఫాదర్ ఫీలింగ్ ఎలా ఉండింది. ఒక మొబైల్ షాప్‌కి ఒక ముసలాయన వస్తాడబ్బా! వచ్చి నా ఫోన్ ఒకసారి చెక్ చేయవా నాన్న అని చెప్పేసి అన్నానంటే, ఏమైంది నీ ఫోన్‌కి అంటే, ఏదో ఒక సమస్య ఉంది చెప్తాను నేను ఒకసారి చెక్ చేయవా అంటే చెక్ చేస్తూ ఉంటాడు. ఫోన్ ఆన్ అవుతుంది. దెన్ ఇంకేంటి విషయం అనంటే ఆడియో, వీడియో కాల్స్ లేదా ఇన్‌కమింగ్, ఔట్‌గోయింగ్ బాగానే ఉందా చెక్ చేయవా అని అడుగుతాడు. అంతా బాగానే ఉంది అని చెప్పేసి నేనంతా ఒక 10, 15 మినిట్స్ చెక్ చేసి షాప్ ఓనర్, రిపేర్ సెంటర్ ఓనర్, "అంతా బానే ఉంది కదా తాత, ఏంటి ప్రాబ్లమ్" అంటే, "మరి ఎందుకు నాన్న గత 10, 15 రోజుల నుంచి నా పిల్లల దగ్గర నుంచి ఫోన్ రావట్లేదు. ఏంటి ప్రాబ్లమ్? ఏమై ఉంటుంది? అదేదో ప్రాబ్లమ్ ఉంది అని చెప్పి నీ దగ్గరికి తీసుకొచ్చా. ప్లీజ్ ఒకసారి చూసి ఆ ఫోన్ కాల్ వచ్చేలాగా చేయవా ప్లీజ్, నీకు దండం పెడతా" అని చెప్పేసినని ఆ ముసలాయన ఏడుస్తున్నటువంటి సీన్ చాలా దారుణం కదా! కాబట్టి ఓ మాట చెప్తా, పేరెంట్స్ ఉన్నప్పుడే వీలైతే రోజొకసారి లేదంటే 2 రోజులకొకసారి లేదా వారానికి ఒక్కసారైనా ఉన్నావా? తిన్నావా? అసలేంటి సంగతులు అనేటివి క్యాజువల్‌గా మాట్లాడడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆ ఫీలింగ్ నాకు తెలిసి ఉన్నోళ్ళకి పెద్దగా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు నాకు తెలీదు గానీ, పేరెంట్స్ లేని నాలాంటి వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుద్ది. ఆ పెయిన్ ఏంటనేటువంటిది. చాలా బాధేసింది. ప్లీజ్ ట్రై టు అండర్‌స్టాండ్. బీ టాక్ in a day just 1 minute with your parents. Thank you all. Your Lakshman Nayak.